పెంపుడు జంతువుల ప్రేమికులు, సంరక్షకులు అప్రమత్తంగా ఉండాలని, వాటికి సకాలంలో టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు డాక్టర్ వైవి రమణ సూచించారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం బహుళార్థ పశువైద్యశాలలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పెంపుడు జంతువుల పట్ల, వాటి ఆరోగ్యం పట్ల సంరక్షకులు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వైవి రమణ అన్నారు. జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా బహుళార్థ పశు వైద్యశాల ఆవరణలో పెంపుడు శునకాలకు యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్లను ఉచితంగా వేశారు. ఈ సందర్భంగా వైవి రమణ మాట్లాడుతూ, మనకిష్టమైన జంతువుల నుంచి మనకు తెలియకుండానే ర్యాబిస్, మెదడువాపు, బర్డ్ ఫ్లూ, ఎబోలో, ప్లేగు, అంత్రాక్స్ వంటి అనేక రకాల వ్యాధులు సంక్రమించే ప్రమాదముందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పెంపుడు జంతువులకు తరచూ వైద్య పరీక్షలు నిర్వహించాలని, పరిశుభ్రత పాటించాలని చెప్పారు. జూనోసిస్ దినోత్సవ ఆవశ్యకతను తెలియజేశారు. సంక్రమిత వ్యాధుల బారిన పడకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పెంపుడు జంతువులను కూడా పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు. అనంతరం జంతు ప్రేమికులకు, సంరక్షకులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త 1885లో ర్యాబిస్ వ్యాధికి తొలిసారిగా టీకా వేశారని, అది ఫలించి ఎంతో మంది ప్రాణాలను కాపాడిందని గుర్తు చేశారు. దానికి గుర్తుగా ప్రతి ఏటా జూలై 6వ తేదీన జూనోసిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు. కార్యక్రమంలో భాగంగా నగరంలో వివిధ పెంపుడు జంతువులకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు, వివిధ ఆహార పదార్థాలు, వ్యాక్సిన్లను అందజేశారు. ప్రపంచ జూనోసిస్ సందర్భంగా ఈ రోజు బహుళార్థ పశు వైద్యశాల ఆవరణలో ఈ ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని జరపడం జరిగింది. దీనికి మన మున్సిపల్ కమిషనర్ గారిని, అలాగే డిప్యూటీ డిఎంహెచ్ఓ గారిని కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే పశుసంవర్ధక శాఖ సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ పెంపుడు కుక్కల యజమానులందరికీ ఈ జూనోసిస్ దినోత్సవం యొక్క ఆవశ్యకతను, అలాగే పెంపుడు జంతువుల నుంచి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. అలానే ఇక్కడికి వచ్చిన పెంపుడు కుక్కల యజమానులు వారు తీసుకొచ్చిన పెంపుడు కుక్కలన్నింటినీ పరీక్షించి వాటికి యాంటీ ర్యాబిస్ టీకాలను, అంటే పిచ్చి కుక్క వ్యాధి రాకుండా యాంటీ ర్యాబిస్ టీకాను అందరికీ ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 840 కుక్కలకు ఈ యాంటీ ర్యాబిస్ టీకాను ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు, రేపు కూడా ఈ పెంపుడు కుక్కలు తీసుకొచ్చిన యజమానులకు ఈ యాంటీ ర్యాబిస్ టీకాలు వేసి వాటి నుంచి వాటి కుక్కల్ని సంరక్షించుకోవడమే కాకుండా బయట వారిని కూడా అవి కరిచినప్పుడు వారికి కూడా ఈ పిచ్చి కుక్క వ్యాధి రాకుండా నివారించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఈ పెంపుడు కుక్కల యజమానులకి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కుక్కల యజమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు.